హాయ్ గైస్, మనం ఈరోజు వీడియోలో ఆర్థర్ మిల్లర్ రాసినటువంటి డెత్ ఆఫ్ ఎ సేల్స్ మ్యాన్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని, దాని సమ్మరీని తెలుసుకోబోతున్నాం. స్టోరీలోకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. విల్లీ లోమన్, ఈయన మెయిన్ క్యారెక్టర్ అనమాట. విల్లీ లోమన్ యాన్ ఇన్సెక్యూర్ సెల్ఫ్ డిల్యూటెడ్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్. ఆయన యొక్క ఇన్సెక్యూర్ అంటే ప్రతి చిన్న విషయానికి భయపడతా ఉంటాడు కదా, అటువంటి వ్యక్తి. అండ్ సెల్ఫ్ డిల్యూటెడ్ అంటే మిస్టేక్స్ ఉన్నా కూడా, అంటే తప్పులున్నా కూడా అది తప్పు కాదు అని అనుకునే వ్యక్తి అనమాట. తను చేసేది తప్పు పనులు అయినప్పటికీ సమర్థించుకునే వ్యక్తి, నేను కరెక్టే చేస్తున్నాను అని ఫీల్ అయ్యే వ్యక్తి. సెల్ఫ్ డిల్యూటెడ్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్, ఈయనే ఆ సేల్స్ మ్యాన్ అంటే తెలుసు కదా, అమ్ముకునే వ్యక్తి. Willie believes wholeheartedly in the American dream of easy success and wealth, but he never achieves it. ఈయన మనస్ఫూర్తిగా నమ్ముతాడనమాట అమెరికన్ డ్రీమ్ అనే టాపిక్ని. అమెరికన్ డ్రీమ్ అంటే అదొక కాన్సెప్ట్. అమెరికన్ డ్రీమ్ అనేది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, ద రిలీజియన్, ద క్యాస్ట్, మనిషి హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు అనేది అమెరికన్ డ్రీమ్ అనమాట. అమెరికన్ సొసైటీలో ఇదొక నమ్మకం ఉంటుంది అందరికీ. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ, వాళ్ళ రిలీజియన్ ఏదైనప్పటికీ, వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, చాలా డబ్బులు సంపాదించవచ్చు, చాలా ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అనేది ఒక నమ్మకం. దాన్ని అమెరికన్ డ్రీమ్ అంటాం. ఆ అమెరికన్ డ్రీమ్ అనే దాని మీద పూర్తిగా విశ్వాసం ఉంటుంది విల్లీ లోమన్కి. కష్టపడితే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు అని, అంటే ఈజీగా సక్సెస్ వస్తుంది, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని. కానీ అది ఎప్పటికీ అచీవ్ కాలేడనమాట విల్లీ లోమన్ తన కెరియర్లో. బిఫ్ లోమన్, విల్లీ అండ్ లిండాస్ 34-year-old ఎల్డెస్ట్ సన్. విల్లీకి తన భార్య లిండా, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి పెద్ద కొడుకు 34 సంవత్సరాలు ఏజ్ అతనికి, బిఫీ లోమన్కి. బిఫ్ లెడ్ ఎ చార్మ్ లైఫ్ ఇన్ హై స్కూల్ యాజ్ అ ఫుట్బాల్ స్టార్ విత్ స్కాలర్షిప్ ప్రాస్పెక్ట్స్. ఈయన ఆ హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఫుట్బాల్ స్టార్ అనమాట, చాలా బాగా ఆడుతూ ఉంటాడు. ఎన్నో స్కాలర్షిప్స్ కూడా వచ్చింటాయి అతనికి. ఆ స్కాలర్షిప్స్ మీద చదువుకుంటూ ఉంటాడు, ఫుట్బాల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి బిఫ్ లోమన్. గుడ్ మేల్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉంటారు అతనికి. అండ్ ఫానింగ్ ఫీమేల్ అడ్మైరర్స్. ఫానింగ్ అంటే ఇతన్ని చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. తన యొక్క లుక్స్ని చూసి బిఫ్ చాలా అందంగా ఉంటాడు. సో చాలామంది ఆడవాళ్ళు అంటే అమ్మాయిలు, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఇతన్ని ఇష్టపడుతూ ఉంటారు బిఫ్ లోమన్ని. హీ ఫెయిల్ మ్యాథ్, కానీ మ్యాథ్స్లో ఫెయిల్ అవుతాడు. హవెవర్ అండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ క్రెడిట్స్ టు గ్రాడ్యుయేట్. అతన్ని చదువు కంప్లీట్ చేసుకోవడానికి తగినన్ని క్రెడిట్స్ ఉండవు అనమాట అతనికి. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోలేకపోతాడు బిఫ్ లోమన్. సిన్స్ దెన్ హిస్ క్లెప్టోమానియా హ్యాస్ గాటన్ హిమ్ ఫైర్డ్ ఫ్రమ్ ఎవ్రీ జాబ్ దట్ హీ హాస్ హెల్డ్. క్లెప్టోమానియా వల్ల అతను ఏ జాబ్లో జాయిన్ అయినా అందులో నుంచి తీసేస్తూ ఉంటారు. ఫైర్డ్ అంటే అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తూ ఉంటారు. క్లెప్టోమానియా అనేది ఒక మెంటల్లీ డిజార్డర్ అనమాట, ఒక సైకాట్రిక్ డిజార్డర్. అంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అంటే దొంగతనాలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అదొక డిజార్డర్ లాగా మారిపోయి ఉంటుంది, అదొక వ్యాధి బిఫ్ లోమన్కి. అంటే తెలుసు కదా, వాళ్ళ నాన్నకు సపోర్ట్గా ఉంటాడు, అంటే ఈ అమెరికన్ డ్రీమ్ని అచీవ్ చేయడంలో. సో ఈ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు, అతనికి హెల్ప్ అవుతా అన్నట్లు. బట్ అతనికి తెలియకోకుండానే చేస్తూ ఉంటాడు బిఫ్ లోమన్, క్లెప్టోమానియా వల్ల, ఈ డిసీజ్ వల్ల. లిండా లోమన్, ఈమె విల్లీ లోమన్ యొక్క భార్య. విల్లీస్ లాయల్ లవింగ్ వైఫ్, చాలా ప్రేమిస్తూ ఉంటుంది విల్లీ లోమన్ని. లిండా సఫర్స్ త్రూ విల్లీస్ గ్రాండియోస్ డ్రీమ్స్ అండ్ సెల్ఫ్ డిల్యూజన్స్. చాలా ఇబ్బందులు పడుతుంది అనమాట ఈమె కూడా. ఎవరి వల్ల? తన భర్త యొక్క గ్రాండియోస్ డ్రీమ్స్, చాలా గొప్ప కళలు కంటూ ఉంటాడు కదా, చాలా ఉన్నత స్థితికి వెళ్ళినట్టు, ఈ అమెరికన్ డ్రీమ్ని అచీవ్ చేసినట్లు కళలలో బతుకుతూ ఉంటాడు, డే డ్రీమ్స్లలో. వాటి వల్ల ఈమె చాలా బాధపడుతూ ఉంటుంది. అండ్ సెల్ఫ్ డిల్యూజన్స్, తను చేసేవన్నీ కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాడు కదా, దానివల్ల చాలా బాధపడింది ఆమె కూడా. Occasionally, she seems to be taken in by Willie's self-deluded hopes for future glory and success. కొన్నిసార్లు ఈమె తన భర్త చెప్పింది నిజమనే నమ్ముతూ ఉంటుంది. అంటే తన భర్త ఫీల్ అవుతూ ఉంటాడు కదా, ఈ సెల్ఫ్ డిల్యూటెడ్ హోప్స్, అతని నమ్మకాలని, మనం అమెరికన్ డ్రీమ్ని సాధించవచ్చు, మనం చాలా వెల్దీ పీపుల్ అవ్వచ్చు, అమెరికాలోనే మనకు సక్సెస్ వచ్చేస్తుంది, మన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది, మన పేరు ప్రఖ్యాతలు పొందుతాం, ఫ్యూచర్ గ్లోరీ అండ్ సక్సెస్, మనం చాలా విజయవంతం అవుతాం అని అతను అంటూ ఉంటే, ఈమె సమ్టైమ్స్ టేకెన్ ఇన్ అంటే వాటిని బిలీవ్ చేస్తూ ఉంటుంది. ఈమె కూడా అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. బట్ అట్ అదర్ టైమ్స్
షీ సీమ్స్ ఫార్ మోర్ రియలిస్టిక్ అండ్ లెస్ ఫ్రాగైల్ దాన్ హర్ హస్బెండ్. కానీ కొన్నిసార్లు తన భర్త చెప్పింది నమ్ముతూ ఉంటుంది, బట్ కొన్నిసార్లు రియలిస్టిక్గా థింక్ చేసి అది జరగని పని, మనం అలా అంటే ఊహలలో ఉండకూడదు అని చెప్పి కొన్నిసార్లు తన భర్త కంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్రాగైల్ అంటే వీక్గా ఉండడం, కొన్నిసార్లు తన భర్త కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. She has nurtured the family through all of Willie's misguided attempts at success. ఈయన సక్సెస్ అవ్వాలని చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాడు కదా విల్లీ, అన్నిట్లోనూ సపోర్ట్గా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీని కూడా ఈమె పోషిస్తూ ఉంటుంది. అంటే ప్రతిదీ ఇతనికి వచ్చే ఆలోచనలన్నింటినీ వాళ్ళ ఫ్యామిలీ మీద రుద్దుతూ ఉంటుంది ఈమె కూడా. లిండా లోమన్ తన భర్త అడుగుజాడలో నడుస్తూ ఉంటుంది ఆమె కూడా. హ్యాపీ లోమన్ ఇతను కొడుకు, విల్లీ అండ్ లిండాస్ 32-year-old యంగెస్ట్ సన్. ఇతను పెద్ద కొడుకు కదా బిఫ్ లోమన్, 34. ఈ చిన్న కొడుకుకి 32 years ఉంటాయి. హ్యాపీ హ్యాస్ లివ్డ్ ఇన్ బిఫ్స్ షాడో ఆల్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితం మొత్తం తన నీడలో బతికింటాడు, వాళ్ళ అన్న నీడలో. అంటే బిఫ్ లోమన్ కింద ఉన్నట్లుంటాడు, తన పేరు చెప్పుకొని తన దగ్గర ఉండి అలా, అంటే ఇతని కింద ఇతను ఉన్నట్టుంటాడు అనమాట హ్యాపీ లోమన్. ఆల్దో అంటే అతనితో పాటే ఉంటాడు ఎప్పుడు. Although he works as an assistant buyer in a department store, Happy presents himself as a supremely important. అంటే అతను పనిచేసేది ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో అసిస్టెంట్ బయర్ ఉంటాడు కదా, అతనికి అసిస్టెంట్గా పనిచేసి ఉంటాడు ఎవరు, హ్యాపీ లోమన్. ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో అసిస్టెంట్ బయర్ ఉంటాడు, ఆ అసిస్టెంట్ బయర్కి అసిస్టెంట్ లాగా పనిచేసి ఉంటాడు హ్యాపీ లోమన్. కానీ తనను ఒక సుప్రీంలీ ఇంపార్టెంట్, నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని అని ఫీల్ అవుతూ ఉంటాడు హ్యాపీ లోమన్ కూడా. హీఈస్ అనెథికల్ ఇన్ బిజినెస్ డీలింగ్స్ అండ్ ఈజ్ ఫిక్సేటెడ్ ఆన్ పర్సూయింగ్ ద గర్ల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిస్ సుపీరియర్స్. ఇతను చాలా అనెథికల్ వేస్ ఫాలో అవుతూ ఉంటాడు అనమాట బిజినెస్ డీలింగ్స్లలో. అంటే ఎథికల్గా ఎటువంటి పని చేయడు, చాలా న్యాయబద్ధంగా ఉండడు, తను చేసే బిజినెస్ డీలింగ్స్ అన్నీ అన్యాయంగా ఉంటాయి. అండ్ ఇతను తన సుపీరియర్స్ యొక్క గర్ల్ ఫ్రెండ్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫిక్సేటెడ్ అంటే వాళ్ళ మీద కన్నేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అలా చేస్తూ ఉంటాడు. వాళ్ళ సుపీరియర్స్ అతనికంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే జాబ్స్లో హోదాలో, వాళ్ళ యొక్క గర్ల్ ఫ్రెండ్స్ని ఇతను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు హ్యాపీ లోమన్. చార్లే విల్లీస్ నెక్స్ట్ డోర్ నైబర్. అంటే విల్లీ ఇంటి పక్కన ఉన్నటువంటి నైబర్ ఇతను చార్లే ఓన్స్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్. అతను ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంటుంది అతనికి. విల్లీ ఈజ్ జెలస్ ఆఫ్ చార్లెస్ సక్సెస్. ఈ చార్లే సక్సెస్ను చూసి విల్లీ ఎప్పుడు అసూయపడుతూ ఉంటాడు. చార్లే గివ్స్ విల్లీ మనీ టు పే హిస్ బిల్స్ అండ్ విల్లీ రివీల్స్ అట్ వన్ పాయింట్ దట్ చార్లే ఈజ్ హిస్ ఓన్లీ ఫ్రెండ్. అప్పుడప్పుడు చార్లీ డబ్బులు ఇస్తూ ఉంటాడు విల్లీకి, తన పెండింగ్ బిల్స్ని పే చేసుకోవడానికి తనకి ఇబ్బందులు ఉన్నప్పుడు చార్లీనే డబ్బులు ఇస్తూ ఉంటాడు. అండ్ ఒకనొక పాయింట్లో విల్లీ ఏం చెప్తాడంటే, చార్లీ మాత్రమే, అంటే నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ చార్లీనే అని ఒకనొక సందర్భంలో చెప్తాడు విల్లీ. బెర్నార్డ్ చార్లేస్ సన్ అండ్ అన్ ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ లాయర్. ఈ చార్లే కొడుకు అనమాట బెర్నార్డ్, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అండ్ సక్సెస్ఫుల్ లాయర్ ఈ బెర్నార్డ్. బిఫ్ వాజ్ బెర్నార్డ్స్ చైల్డ్హుడ్ హీరో. ఈ బెర్నార్డ్ చిన్నగా ఉన్నప్పుడు బిఫ్ ఉన్నాడు కదా పెద్ద కొడుకు, అతన్ని హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట ఆ ఫుట్బాల్ ప్లేయర్ని. అంకుల్ బెన్ విల్లీస్ వెల్దీ ఓల్డర్ బ్రదర్. ఈ బెన్ ఎవరంటే వీళ్ళకి అంటే బిఫ్కి అండ్ హ్యాపీకి అంకుల్ అవుతారు వాళ్ళ పెదనాన్న. ఈ విల్లీ యొక్క ఓల్డర్ బ్రదర్ అన్న చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి అనమాట, అంటే చాలా సంపన్నంగా బతికింటాడు, చాలా డబ్బులతో బతికింటాడు ఆయన. బెన్ హ్యాస్ రీసెంట్లీ డైడ్ అండ్ అపియర్స్ ఓన్లీ ఇన్ విల్లీస్ డే డ్రీమ్స్. అతను చనిపోయి ఉంటాడు బెన్ తన బ్రదరు, కాకపోతే అప్పుడప్పుడు ఇతని డే డ్రీమ్స్లలో కనిపిస్తూ ఉంటాడు, పగటి కళలు, అంటే ఊహించుకుంటూ ఉంటాడు. అదొక డిజార్డర్ వస్తుంది ఎవరికి, విల్లీకి. అప్పుడప్పుడు తన బ్రదర్తో, అంటే తన చనిపోయిన బ్రదర్తో మాట్లాడుతూ ఉంటాడు. బెన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ద సక్సెస్ దట్ విల్లీ సో డెస్పరేట్లీ క్రేవ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సన్స్. అంటే ఇది సింబల్ ఆఫ్ సక్సెస్ అనమాట. ఎవరు, బెన్. అంటే ఈయన చాలా డబ్బులతో ఉంటాడు కదా, డబ్బుతో బతికి ఉంటాడు. సో అతనిలాగా ఉండాలా, సక్సెస్కి అతనే సింబల్ అని చెప్పినట్లు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు విల్లీ. అంటే తన కొడుకులు కూడా అదే చెప్తూ ఉంటాడు, మీ అంకుల్ బెన్ లాగా మనం వెల్తీ పీపుల్ అవ్వాలా, అంత డబ్బులు సంపాదించాలా అని. ద ఉమెన్ ఒక మహిళ ఎవరంటే విల్లీస్ మిస్ట్రెస్ వెన్ హ్యాపీ అండ్ బిఫ్ వర్ ఇన్ హై స్కూల్. హ్యాపీ తన కొడుకులు హ్యాపీ అండ్ బిఫ్ హై స్కూల్లో చదివేటప్పుడు ఈ విల్లీ ఒక ఆమెతో ఉంటాడనమాట. ఆమెనే ఈ ద ఉమెన్, విల్లీస్ మిస్ట్రెస్. తన భార్య కాకుండా ఇంకొక ఇల్లీగల్ అఫేర్ ఉంటుంది ఈమెతో. హోవర్డ్ వ్యాగ్నర్ ఇతను ఎవరంటే విల్లీ యొక్క విల్లీస్ బాస్. హోవర్డ్ ఇన్హెరిటెడ్ ద కంపెనీ ఫ్రమ్ హిస్ ఫాదర్ హూమ్ విల్లీ రిగార్డెడ్ యాజ్ అ మాస్టర్ఫుల్ మ్యాన్ అండ్ ఎ ప్రిన్స్. ఇది హోవర్డ్ వ్యాగ్నర్ విల్లీ యొక్క బాస్.
వీళ్ళ ఫాదర్ నుంచి ఈ కంపెనీ వచ్చింటుంది, అతనికి హోవర్డ్ వ్యాగ్నర్ కంపెనీ వచ్చింటుంది. ఆయన్ని ఏమని పిలుస్తూ ఉంటాడంటే తను అంటే ఏ మాస్టర్ఫుల్ మ్యాన్, చాలా పవర్ఫుల్ మ్యాన్ అండ్ ఏ ప్రిన్స్, ఒక యువరాజు లాంటి వ్యక్తి అని అతన్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు విల్లీ. స్టాన్లీ ఎవరంటే ఏ వెయిటర్ అట్ ఫ్రాంక్స్ చాప్ హౌస్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ హ్యాపీస్. ఈ ఫ్రాంక్స్ చాప్ హౌస్ అనే రెస్టారెంట్లో ఇతను ఒక వెయిటర్ స్టాన్లీ, అండ్ హ్యాపీకి ఫ్రెండ్ కూడా, చిన్న కొడుకు ఉన్నాడు కదా హ్యాపీకి ఫ్రెండ్ స్టాన్లీ. మిస్ ఫోర్సిత్ అండ్ లెటా వీళ్ళు ఎవరంటే 2 యంగ్ విమెన్ హూమ్ హ్యాపీ అండ్ బిఫ్ మీట్ అట్ ఫ్రాంక్స్ చాప్ హౌస్. ఈ ఫ్రాంక్స్ చాప్ హౌస్లో హ్యాపీ, బిఫ్ ఈ అన్నదమ్ములు వాళ్ళిద్దరిని కలుస్తారు, మిస్ ఫోర్సిత్ని అండ్ లెటాని. జెన్నీ ఎవరంటే చార్లెస్ సెక్రటరీ, చార్లే ఉంటాడు కదా ఇంటి పక్కన, ఆ వ్యక్తి యొక్క సెక్రటరీ ఆమె జెన్నీ. ఇవన్నీ క్యారెక్టర్స్. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. ఇంకా సినాప్సిస్ చూడండి. యాక్ట్ 1. విల్లీ లోమన్ ఈజ్ ఎ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. అతని కెరియర్ ఎండింగ్ టైంలో విల్లీ లోమన్ ఒక ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ లాగా పనిచేస్తూ ఉంటాడు. ద బిగినింగ్ ఆఫ్ ద ప్లే సీస్ హిమ్ రిటర్నింగ్ హోమ్ టు హిస్ వైఫ్ లిండా ఆఫ్టర్ నియర్లీ క్రాషింగ్ హిస్ కార్. ఈ నాటకం ప్రారంభంలో అతను తన భార్య లిండా దగ్గరికి వెళ్తూ ఉంటాడు, తన ఇంటికి, తన భార్య లిండా దగ్గరికి. అంతకుముందు ఏం జరిగింటుందంటే దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ని తప్పించుకుంటాడు అనమాట, దగ్గరలో కార్ యాక్సిడెంట్ అయ్యేది. సో దాని నుంచి తప్పించుకుంటాడు విల్లీ లోమన్, తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. బిఫ్ అండ్ హ్యాపీ దేర్ అడల్ట్ సన్స్ ఆర్ అన్ ఎ రేర్ ట్రిప్ హోమ్. ఈ తన కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, బిఫ్ అండ్ హ్యాపీ, వాళ్ళిద్దరూ ఒక ట్రిప్కి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ద రిలేషన్షిప్ బిట్వీన్ బిఫ్ అండ్ హిస్ ఫాదర్ ఈజ్ స్ట్రెయిన్డ్. బిఫ్కి పెద్ద కొడుక్కి తన ఫాదర్కి మధ్య రిలేషన్ సరిగా ఉండదన్నమాట, అంటే ఇద్దరికి నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి. విల్లీ థింక్స్ బిఫ్ ఈజ్ అ లేజీ బమ్. విల్లీ అంటే తండ్రి కొడుకుని బిఫ్ని ఏమనుకుంటా ఉంటాడంటే లేజీ బమ్ అని పిలుస్తూ ఉంటాడు, అంటే ఏ పని చేయడు ఇంత వయసు వచ్చినా సరే అన్నట్లు ఎప్పుడు అతన్ని విమర్శిస్తూ ఉంటాడు. హీ హాజ్ నాట్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ కెరీర్ అట్ ద ఏజ్ ఆఫ్ 34. ఎందుకంటే 34 ఏజ్ వచ్చినా కూడా ఈ బిఫ్ తన కెరీర్లో సెటిల్ అయ్యి ఉన్నాడు అనమాట. సో ఎప్పుడు తిడతా ఉంటాడు, యు ఆర్ ఎ లేజీ బమ్ అని తిడతా ఉంటాడు. అప్స్టేర్స్ ఇన్ దర్ బెడ్రూమ్ బిఫ్ టాక్స్ టు హిస్ బ్రదర్ హ్యాపీ అబౌట్ హిస్ ఇన్ఎబిలిటీ టు సెటిల్ అండ్ హిస్ యాంగర్ అట్ హిస్ ఫాదర్స్ క్రిటిసిజం ఆఫ్ హిమ్. ఆ బెడ్రూమ్ పైన అనమాట, అప్స్టేర్స్ పైన బెడ్రూమ్లో తన బ్రదర్ ఉంటాడు కదా హ్యాపీతో మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి, అంటే అబౌట్ హిస్ ఇన్ఎబిలిటీ టు సెటిల్ అవ్వలేకపోతున్నాను 34 ఏజ్ వచ్చినా కూడా. అండ్ కోపడుతూ ఉంటాడు, అంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు కదా, ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఎటువంటి పని చేయట్లేదు, ఎందులోనూ సెటిల్ అవ్వట్లే, డబ్బులు సంపాదించట్లే అని. సో వాళ్ళ ఫాదర్ మీద కూడా కోపం వస్తూ ఉంటుంది. అది తన బ్రదర్ హ్యాపీతో మాట్లాడుతూ ఉంటాడు. అలోన్ ఇన్ ద కిచెన్ విల్లీ రిట్రేట్స్ ఇన్ హిస్ మెమరీ రిమెంబరింగ్ ద బాయ్స్ యాజ్ టీనేజర్స్. ఆ కిచెన్లో విల్లీ తన ఊహల్లోకి వెళ్తాడనమాట, తన చిన్నప్పటి విషయాలు, అంటే వాళ్ళ పిల్లలు ఈ హ్యాపీ అండ్ బిఫ్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ టీనేజర్స్గా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళని ఊహల్లోకి వెళ్తాడు, మెమరీస్లోకి. బిఫ్ బీయింగ్ ఏ పాపులర్ ఫుట్బాల్ స్టార్ అండ్ ఈ సక్సెస్ఫుల్ బ్రదర్ బెన్. బిఫ్ ఒక ఫుట్బాల్ స్టార్ అనమాట, తను స్కూల్ టైంలో ఉన్నప్పుడు చాలా గొప్ప ఫుట్బాల్ స్టార్, అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అందరూ అమ్మాయిలు అంతా. అండ్ వాళ్ళ సక్సెస్ఫుల్ బ్రదర్ ఉంటాడు కదా బెన్, అంటే ఈ విల్లీ లోమన్ యొక్క అన్న బెన్. విత్ ఇన్ దీస్ మెమరీస్ ఆర్ ఆల్సో హింట్స్ ఆఫ్ వేర్ థింగ్స్ స్టార్టెడ్ టు గో రాంగ్ ఫర్ విల్లీ యాజ్ హీ ఎగ్జాజరేట్స్ హిస్ సక్సెస్. ఈ ఊహలలో పడి తన సక్సెస్ని కొద్దిగా ఎక్కువగా ఊహించుకుంటాడు అనమాట, సక్సెస్ లేకపోయినా కూడా సక్సెస్ ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు, దానివల్ల చాలా నష్టపోతాడు ఆయన. డిస్మిసెస్ బిఫ్ స్టీలింగ్ అండ్ లైస్ టు హిస్ వైఫ్. ఓ పక్క ఈ బిఫ్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు, చెప్పాం కదా క్లెప్టోమేనియా వల్ల, అండ్ తన భార్యతో ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు విల్లీ లోమన్ కూడా. అనదర్ ఉమెన్ ఈ సీన్ ఇన్ విల్లీస్ పాస్ట్. విల్లీ గతంలో ఇంకొక ఉమెన్ చెప్పాం కదా, ఆమె ఒక ఉమెన్తో అతనికి అక్రమ సంబంధం కూడా ఉంటుంది విల్లీకి. అది పాస్ట్ ప్రెజెంట్ అనమాట రెండు. ద పాస్ట్ అండ్ ప్రెజెంట్ మింగిల్ ఇన్ విల్లీస్ మైండ్ త్రూఅవుట్ ఎ విజిట్ బై హిస్ ఫ్రెండ్ చార్లే హూ ఆఫర్స్ హిమ్ ఎ జాబ్ విచ్ విల్లీ ప్రౌడ్లీ రిజెక్ట్స్. అతనికి తన విల్లీ మైండ్ ఎలా అయిపోయి ఉంటుందంటే పాస్ట్ విషయాలు ప్రజెంట్ విషయాలు రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. అండ్ తన ఫ్రెండ్ చార్లే ఉంటాడు కదా, తన ఇంటి పక్కన వ్యక్తి, అతను వచ్చి అంటే ఇబ్బందుల్లో ఉన్నట్లున్నారని చెప్పి విల్లీకి జాబ్ ఆఫర్ ఇస్తాడు, నేను ఒక జాబ్ ఇస్తాను చేస్తావా అని. బట్ దీన్ని చాలా గర్వంగా రిజెక్ట్ చేస్తాడనమాట, నాకు అంత జాబ్ అవసరం లేదు, నేను అమెరికన్ డ్రీమ్ సాధించి చాలా వెల్తీ మ్యాన్ అవుతాను నేను అన్నట్లుగా ఆ చిన్న చిన్న జాబ్స్ నేను చేయనని చెప్పి రిజెక్ట్ చేస్తాడు. ద బ్రదర్స్ అండ్ లిండా డిస్కస్ విల్లీ గురించి. వాళ్ళిద్దరు బ్రదర్సు తన
విల్లీ భార్య ఉంటుంది కదా లిండా, వాళ్ళమ్మ, బ్రదర్స్ వాళ్ళమ్మ, వాళ్ళ ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. లిండా డిఫెండ్స్ హిమ్ అండ్ అటాక్స్ హర్ సన్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హిమ్. లిండా తన తన భర్తకే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ వీళ్ళిద్దరిని తిడుతుంది, కొడుకుల్ని, మీరు ఎందుకు అలా నాన్న గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారని చెప్పి. షీ టెల్స్ దెమ్ దట్ విల్లీ ఈస్ ట్రైంగ్ టు కిల్ హిమ్సెల్ఫ్. మీ నాన్న సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్తుంది, అంటే తన యొక్క మెంటల్ డిజార్డర్ వల్ల. బిఫ్ ట్రైస్ టు placate Willie's anger when he overhears them discussing him by telling Willie that he will go and see an old employer, Oliver, and ask for a job. తన కోపాన్ని తగ్గించడానికి, ప్లకేట్ అంటే కోపాన్ని రెడ్యూస్ చేయడం అనమాట. విల్లీ వాళ్ళ ఫాదర్ చాలా కోపంగా ఉంటాడు కదా, బిఫ్కి ఎవరికి జాబ్స్ రావట్లేదు అంటే ఇంకా సెటిల్ అవ్వట్లేదు అని. సో బిఫ్ ఏం చేస్తాడంటే ట్రైస్ టు ప్లకేట్, కోపాన్ని తగ్గించడం కోసం చెప్తాడు విల్లీతో ఏమని, హీ విల్ గో అండ్ సీ అన్ ఓల్డ్ ఎంప్లాయర్ ఒలివర్. ఒకప్పుడు జాబ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉంటాడు ఒలివర్, తన ఫార్మర్ ఎంప్లాయర్ అనమాట. అతన్ని కలిసి జాబ్ అడుగుతాను, మీరే అంత కోప్పడద్దండి అని తన ఫాదర్ని కంట్రోల్ చేయడానికి, కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. దిస్ ఎస్కలేట్స్ ఇంటూ ఏ ప్లాన్ ఫర్ ద బ్రదర్స్ టు సెటప్ ఇన్ బిజినెస్ టుగెదర్. ఈ ఆలోచన వల్ల ఏమొస్తుందంటే తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి, అంటే బిఫ్ అండ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. Willie is delighted and the whole family is sucked into this daydream. అంటే జాబ్ చేయకోకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్నట్లు ఫీల్ అవుతారు. బట్ విల్లీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, డిలైటెడ్. కానీ ఈ పగటి కళలలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ది యాక్ట్, however, Biff discovers the length of tubing that Willie has hidden so he can use it to commit suicide. ఈ యాక్ట్ చివర్లో, ఈ నాటకం చివర్లో, అంటే ఆ సన్నివేశం చివర్లో ఈ బిఫ్కి ఒకటి కనిపిస్తుంది, లెంత్ ఆఫ్ ట్యూబింగ్, అంటే ఒక వైర్, ట్యూబ్ లాగా ఉంటుంది కదా పైపు, ఒక ప్లాస్టిక్ పైప్, అది కనిపిస్తుంది. అంటే బెండ్ అయ్యేది అనమాట ఆ వైర్. అది ఎందుకంటే అది దాచిపెట్టింటాడు వాళ్ళ ఫాదర్ విల్లీ, అంటే దాంతో సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. అది దొరుకుతుంది బిఫ్కి. అది యాక్ట్ 1. ఇప్పుడు యాక్ట్ 2. ద యాక్ట్ ఓపెన్స్ హ్యాపీలీ విత్ విల్లీ మేకింగ్ ప్లాన్స్ టు ఆస్క్ హిస్ బాస్ ఫర్ ఎ డెస్క్ జాబ్ అండ్ దెన్ మీట్ హిస్ సన్స్ ఫర్ డిన్నర్. విల్లీ ఏం చేస్తాడంటే తన బాస్ దగ్గరికి వెళ్ళి ఒక డెస్క్ జాబ్ అడుగుతాడు. చాలా హ్యాపీగా ఉంటాడు విల్లీ. ఒక డెస్క్ జాబ్ అనమాట, అంటే డెస్క్ దగ్గర చేసేటువంటి జాబ్, కూర్చొని చేసే ఒక జాబ్ అడుగుతాడు. అండ్ వాళ్ళ డిన్నర్కి వచ్చి మా కొడుకుల్ని కూడా కలవండి అని చెప్పి ఆ ఎంప్లాయర్ వాళ్ళ బాస్ని అడుగుతాడు. హవెవర్, వెన్ విల్లీ సీస్ హిస్ బాస్, హీ విల్ నాట్ గివ్ హిమ్ ఏ డిఫరెంట్ జాబ్ అండ్ ఫైనలీ టెల్స్ విల్లీ హీ ఈజ్ ఫైర్డ్. అతనికి ఎటువంటి డిఫరెంట్ జాబ్ ఏమి ఇవ్వడు వాళ్ళ బాస్. అండ్ చివరిలో చెప్తాడనమాట, నీ ఉద్యోగం కూడా తీసేస్తున్నాను అని చెప్తాడు విల్లీకి కూడా ఉన్న జాబ్ వెళ్ళిపోతుంది. దిస్ ట్రిగర్స్ మెమరీస్ ఆఫ్ హిస్ బ్రదర్ బెన్ ఆఫరింగ్ ఇమేజ్, అంటే సేల్స్ మెన్ లాగా చేస్తుంటాడు కదా, ఆ జాబ్ కూడా పోతుంది విల్లీకి. దిస్ ట్రిగర్స్ మెమరీస్ ఆఫ్ హిస్ బ్రదర్ బెన్ ఆఫరింగ్ ఇమ్ ఏ జాబ్ విచ్ హీ టర్న్ డౌన్. అంటే అది మొత్తం గుర్తొస్తుంది అనమాట. ట్రిగర్స్ అంటే అది స్టార్ట్ అవ్వడం, అవన్నీ గుర్తు రావడం, మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. బెన్ ఒకప్పుడు వాళ్ళ బ్రదర్ బెన్ జాబ్ ఇస్తా అని చెప్పింటాడు, బట్ అతను వద్దని చెప్పింటాడు అనమాట. ఆ జాబ్స్ ఇస్తా అని చెప్పా కూడా నేను తీసుకోలేదు అన్నట్లు మొత్తాన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు ఉన్న జాబ్ కూడా పోయింది విల్లీకి. విల్లీ దెన్ గోస్ టు చార్లెస్ ఆఫీస్ టు బారో మనీ అండ్ మీట్స్ చార్లెస్ అండ్ బెర్నార్డ్. సో ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటి పక్కన చార్లీ ఉన్నాడు కదా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కొంత మనీ అప్పుగా అడుగుతాడు. అండ్ వాళ్ళ కొడుకు బెర్నార్డ్ని కలుస్తాడు అక్కడే, whom Willie had ridiculed as a boy but who is now a successful lawyer. ఆ పిల్లాన్ని చిన్నప్పుడు ఆట పట్టించింటాడు అనమాట, చాలా విమర్శించింటాడు విల్లీ, బట్ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ లాయర్ లాగా మారినాడు బెర్నార్డ్. చార్లీ అగైన్ ఆఫర్స్ హిమ్ ఎ జాబ్ అండ్ విల్లీ ఈజ్ అగైన్ ఫ్యూరియస్ అట్ ద ఇన్సల్ట్. చార్లీ అక్కడికి డబ్బు అప్పుగా అడగడానికి వెళ్ళినప్పుడు కూడా నీకు జాబ్ ఇస్తానని చెప్పి ఇంకొకసారి కూడా ఆఫర్ ఇస్తాడు, బట్ దాన్ని కూడా చాలా కోపంగా తిరస్కరిస్తాడు అనమాట. అదొక ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు విల్లీ. ఇన్ ద రెస్టారెంట్ దట్ ఈవినింగ్, బిఫ్ టెల్స్ హ్యాపీ దట్ ఒలివర్ డిడ్ నాట్ రిమెంబర్ హిమ్. ఈ ఒలివర్ దగ్గరికి వెళ్తాడు కదా, అంటే ఫార్మర్ ఎంప్లాయర్, తనకు అంతకుముందు బిఫ్ జాబ్ చేస్తూ ఉంటాడు, తీసేసింటాడు అనమాట జాబ్లో నుంచి. అతను మళ్ళీ అడగడానికి వెళ్తే ఒలివర్ నువ్వు నాకు గుర్తులేవు అని చెప్తాడు అనమాట బిఫ్తో. నువ్వెవరు, నేను ఎప్పుడు చూడలేదు అన్నట్లుగా మాట్లాడతాడు ఒలివర్, ఆ ఫార్మర్ ఎంప్లాయర్. సో ఆ విషయం హ్యాపీతో చెప్తా ఉంటాడు సాడ్గా బిఫ్. హీ రియలైజ్ హీ హ్యాడ్ బీన్ లైయింగ్ టు హిమ్సెల్ఫ్ అబౌట్ హిస్ ఇంపార్టెన్స్ ఇన్ ద కంపెనీ. అంటే అంతకుముందు అనుకొని ఉంటాడు కదా, అతను ఒక రెస్టారెంట్లో ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో అసిస్టెంట్ బయ్యర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఉంటాడు కదా. కానీ ఏం చెప్పింటాడు, నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది కంపెనీలో, నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నా అని తనకు తాను అబద్ధాలు చెప్పుకొని ఉంటాడు కదా. హీ హ్యాడ్ బీన్ లైయింగ్ టు హిమ్సెల్ఫ్, ఆ విషయం చెప్తాడు. రియలైజ్ అవుతాడు, నాకు అంత ఇంపార్టెన్స్ లేదన్న విషయం తెలుస్తుంది. యాజ్ హీ వాజ్ లీవింగ్ ద ఆఫీస్ హీ స్టోల్ ఎ ఫౌంటైన్ పెన్.
అలా ఆఫీస్లో జాబ్ కోసం వెళ్ళి తిరస్కరిస్తాడు కదా వాళ్ళ బాస్ ఒలివర్. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఫౌంటైన్ పెన్ని దొంగతనం చేస్తాడు అక్కడ నుంచి. విల్లీ జాయిన్స్ దెమ్ అండ్ బిఫ్ ట్రైస్ టు టెల్ హిమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ బట్ విల్లీ వోంట్ లిజన్. ఈ విల్లీ వచ్చి అతన్ని కలుస్తాడు. బిఫ్ జరిగింది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, బట్ విల్లీ వినడు అనమాట వాళ్ళ ఫాదర్. బిఫ్ అండ్ హ్యాపీ లీవ్ విల్లీ అలోన్ ఇన్ ద రెస్ట్ రూమ్. అక్కడ వాళ్ళిద్దరు వదిలేస్తారు, విల్లీని రెస్ట్ రూమ్లో వదిలేసి బిఫ్ అండ్ హ్యాపీ వచ్చేస్తారు. విల్లీ రిమెంబర్స్ అన్ ఇన్సిడెంట్ ఇన్ బోస్టన్ వేర్ బిఫ్ డిస్కవర్స్ హిమ్ విత్ అ ఉమెన్. అంతకుముందు ఏం జరిగింటుందంటే, ఒకసారి విల్లీ ఈ అదర్ ఉమెన్తో ఉన్నప్పుడు ఒక హోటల్లో, అది బోస్టన్ సిటీలో ఒక హోటల్లో వేరే అమ్మాయితో ఉన్నప్పుడు విల్లీ వాళ్ళ ఫాదర్ బిఫ్ చూసేసి ఉంటాడు అనమాట. వాళ్ళ మొదటి కొడుకు, పెద్ద కొడుకు చూసింటాడు. ఆ విషయం గుర్తొస్తుంది అతనికి. కొడుక్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు అనమాట వేరే ఉమెన్తో. అండ్ ద బాయ్స్ రిటర్న్ టు ద హౌస్. లిండా ఈజ్ ఫ్యూరియస్. వాళ్ళు అక్కడ వాళ్ళ ఫాదర్ని వదిలేసి వీళ్ళు ఇంటికి వచ్చి ఉంటారు. వాళ్ళ మదర్ లిండా చాలా కోపంగా ఉంటుంది. విల్లీ ఈజ్ టాకింగ్ టు హిస్ బ్రదర్ బెన్ ఇన్ హిస్ మైండ్ అబౌట్ హిస్ ప్లాన్ టు కమిట్ సూసైడ్ సో హిస్ ఫ్యామిలీ కెన్ హ్యావ్ ద ఇన్సూరెన్స్ మనీ. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా విల్లీ, వాళ్ళ బ్రదర్ చనిపోయినటువంటి వాళ్ళ బ్రదర్ బెన్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇన్ హిస్ మైండ్ అంటే జస్ట్ ఊహించుకుంటూ ఉంటాడు వాళ్ళ బ్రదర్ ఉన్నట్లుగా. చనిపోయిన వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతూ ఉంటాడు. నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ మనీ వస్తుంది కదా, ఆ ఇన్సూరెన్స్ మనీతో ఫ్యామిలీ హ్యాపీగా బతకొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అని అతనికి ఆలోచన వస్తుంది. దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. బిఫ్ అండ్ విల్లీ ఆర్గ్యూ అగైన్ అండ్ బిఫ్ టెల్స్ హిస్ ఫ్యామిలీ దట్ హీ హాజ్ లాస్ట్ ఎవ్రీ జాబ్ హీ ఎవర్ హ్యాడ్ త్రూ స్టీలింగ్ అండ్ దట్ హీ హాజ్ బీన్ ఇన్ జైల్. విల్లీ బిఫ్ ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటారు, తండ్రి కొడుకులు, దాని గురించి. అండ్ బిఫ్ చెప్తాడనమాట వాళ్ళ ఫ్యామిలీతో, నాకు నేను చేస్తున్న ప్రతి జాబ్ పోయింది, ఎందుకంటే ఈ క్లెప్టోమానియా వల్ల నేను దొంగతనాలు చేస్తున్నాను కదా, జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రతి ఉన్న జాబ్ అంతటినీ తీసేస్తున్నారు అని చెప్తాడనమాట. హవెవర్ విల్లీ సీస్ బిఫ్స్ అడ్మిషన్ యాజ్ అ సైన్ దట్ బిఫ్ లవ్స్ హిమ్ అండ్ డిసైడ్ దట్ ఇఫ్ హీ లీవ్స్ హిమ్ ద మనీ హీ విల్ బి మ్యాగ్నిఫిసెంట్. చివరికి విల్లీకి అర్థమవుతుంది అనమాట, తన కొడుకు బిఫ్కి తనంటే ఇష్టం అని చెప్పి. అండ్ ఇప్పుడు ఎటువంటి జాబ్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, నేను సూసైడ్ చేసుకొని చనిపోతే వచ్చినటువంటి ఇన్సూరెన్స్ మనీతో బిఫ్ చాలా మ్యాగ్నిఫిసెంట్గా బతకొచ్చు, చాలా హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి అతనికి అనిపిస్తుంది. యాజ్ ద అదర్స్ గో టు బెడ్ విల్లీ లీవ్స్ ద హౌస్ అండ్ క్రాషెస్ హిస్ కార్. అందరూ పడుకున్న తర్వాత విల్లీ తన కార్ తీసుకొని బయలుదేరి యాక్సిడెంట్ చేసుకొని చనిపోతాడనమాట. ఇలా ఒక ట్రాజిక్ స్టోరీ లాగా మిగిలిపోతుంది. అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనల వల్ల, అంటే ఊహల వల్ల, డే డ్రీమ్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే మొత్తం సాడ్గా వాళ్ళ స్టోరీ ఎండ్ అయిపోతుంది. రెక్వియం అంటే అతను చనిపోయిన తర్వాత సంస్కరణలు ఉంటాయి కదా, అవి అంత్యక్రియలు అవి జరిగేటప్పుడు అనమాట. రెక్వియం అంటే అవి. ద గ్రేవ్ సైడ్, శ్మశానం దగ్గర, ద ఫ్యామిలీ రియాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. హ్యాపీ ఈజ్ యాంగ్రీ. చిన్న కొడుకు చాలా కోపంగా ఉంటాడు. చార్లే బిలీవ్స్ దట్ ద జాబ్ హ్యాస్ డిస్ట్రాయిడ్ విల్లీ. చార్లే ఈ జాబ్ పోవడం వల్ల, దానివల్ల అతను ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి చార్లే అనుకుంటూ ఉంటాడు. బిఫ్ నోస్ దట్ హీ హాజ్ హ్యాడ్ ద రాంగ్ డ్రీమ్స్. బిఫ్కి తెలుసు అనమాట, మనం అమెరికన్ డ్రీమ్స్ అంటే అది పాజిటివ్గా కాదు, తప్పుడుగా కలలు కన్నాం, సో దానివల్లనే ఇంత నష్టపోయింది మన ఫ్యామిలీ అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు. The scene ends with Linda, who cannot understand why he has done it when they have just made the final payment on the house and are free and clear. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి లిండా బాధపడుతూ ఉంటుంది. తన యొక్క ఫైనల్ పేమెంట్ కూడా కట్టేసి ఉంటుంది అనమాట ఇంటికి. అండ్ మొత్తం ఫ్రీ అండ్ క్లియర్ అయినప్పటికీ ఎందుకు ఇలా జరిగింది, తన భర్త ఎందుకు ఇలా చనిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఆమెకు అర్థం కాదు, బాధపడుతూ ఉంటుంది. ఇలా ఫైనల్ ఆ సీన్ ఎండ్ అయిపోతుంది అనమాట. అందరూ బాధల్లో ఉంటారు, చాలా నష్టపోతారు. ఇది డెత్ ఆఫ్ అ సేల్స్ మ్యాన్ యొక్క క్లుప్తంగా స్టోరీ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.